నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బసవతారకం ఆసుపత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించడం మంచి శుభ పరిణామం. సేవలను కొనియాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూరగాయలు, మిర్చి ధరల స్థిరీకరణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన సీఎస్. విజయ డైరీలో జరుగుతున్నవన్నీ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పాడి రైతు తాడికొండ రమేష్ బాబు. కృష్ణా పాల సమితిపై కవులూరు పాల సొసైటీ అధ్యక్షుడు రమేష్ బాబు చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు. రమేష్ బాబు వ్యాఖ్యలను ఖండించిన ధర్మకర్తల మండలి సభ్యుడు వేమూరి సాయి వెంకటరమణ. గత 28 ఏళ్ల నుండి 2 తెలుగు రాష్ట్రాలలో బసవరామ తారకం ఆసుపత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించడం మంచి శుభ పరిణామమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు మంచి జీవితాన్ని అందించడం మంచి శుభ పరిణామమన్నారు. ఆ చిన్నారుల కోసం ధనవంతుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమం చేస్తున్న ట్రస్ట్ సేవలను ఆయన అభినందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో ఒక అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. మన తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదు అంటే, నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పచ్చిమిరప, ఎండుమిరప పంటలు సహా వంగ, టమాటా తదితర కూరగాయలు ధరల స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. కూరగాయలు, ఇతర పంటల ధరల మానిటరింగ్ పై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, మార్కెఫెడ్ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి ప్రస్తుతం ఆయా పంటలకు మార్కెట్లు రైతులకు అందుతున్న ధరల వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా పంటలు పండించిన రైతులకు కనీస ధర వచ్చేలా చూడటంతో పాటు వినియోగదారులకు కూడా కనీస ధరలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు కనీస మద్దతు లభించాలని, ఆ దిశగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, మార్కెఫెడ్ అధికారులు సమన్వయంతో పనిచేసి టమాటా, వంగ తదితర కూరగాయలు, పచ్చిమిరప, ఎండు మిరప పండించే రైతులకు తగిన కనీస ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరల
హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఇబ్బందులు లేని రీతిలో ధరలు ఉండే విధంగా చూడాలని సీఎస్ ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మరియు రైతు బజారుల CIO విజయ సునీత, మార్కఫెడ్ ఎండి డాక్టర్ మనజీర్ జిలానీ, నమూనా ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు వర్చువల్ గా పాల్గొన్నారు. విజయ డైరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాడి రైతు తాడికొండ రమేష్ బాబు డిమాండ్ చేశారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండి అనిల్ కుమార్ పాడి రైతులను మోసం చేస్తున్నారని, సరైన నాణ్యత ప్రమాణాలు లేని ఉత్పత్తులను తయారు చేసి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా బయటకు వచ్చే ఉత్పత్తుల వల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఉమ్మడి కృష్ణాకు చెందిన రైతుల సహకార సంస్థలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో పాడి రైతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాడి రైతు తాడికొండ రమేష్ బాబు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా విజయ డైరీకి పాలు పోస్తున్నామని, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండి అనిల్ కుమార్ పాడి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు తమకు ఇంత కంపెనీలో కన్నా ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నారు. రేటు పెంచామని చెబుతున్న చైర్మన్ బహిరంగ రేటు ఎంత పెంచారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో నూజివీడు, ఆగిరిపల్లి, చెక్కవరం, గన్నవరం ప్రాంతాలకు చెందిన రైతులు కొడాలి రామకృష్ణ, దేవరపల్లి సురేష్, పామిడిపాటి రవి, కాట్రు నాని, ఈడుపు గంటే బాబురావు, కోట రామ్మోహన్, వేమన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాడికొండ రమేష్ బాబు అండి. మాది కౌలూరు, జీకొండూరు మండలం, కౌలూరు మైలవరం కాన్స్టిట్యున్సీ అండి. మేము విజయ డైరీలో పాలుపోస్తామండి. విజయ డైరీలో పాలుపోసినందుకు గాను మాకు బోనస్లు ఇచ్చేవాళ్ళు అండి జానకిరామయ్య గారు. జానకిరామయ్య గారి టైంలో 670 కోట్లు టర్నోవర్ ఉండేదండి. ఆ రోజున 32 పైసలు ఇచ్చేవాళ్ళు. మరి గత 5 సంవత్సరాల నుంచి చలసాని ఆంజనేయులు గారు వచ్చారండి. ఈయన మరి 672 కోట్ల నుండి 1272 కోట్లకి టర్నోవర్ పెంచామని చెప్పి ప్రతి మీటింగ్లో మాకు చెబుతున్నారండి. మీటింగ్లో చెప్పినప్పుడు మాకు 32 పైసలు బోనస్ని 60 పైసలు 58.5% మాకు పెంచి బోనస్ పంచాలి. మరి ఎందుకని ఈ బోనస్లు తగ్గించి 10 పైసలకి తీసుకొచ్చారంటే చలసాని ఆంజనేయులు గారు ఏ ఉద్దేశంతో రైతుని ఎట్టా దోచుకోవాలనే ఆలోచనతో మీరు ఉన్నారో, ఈ రోజున రైతు ఎంత నష్టపోయాడో అది మాకు తెలుసండి. మీరు వజ్రోత్సవాలని చెప్పి పెట్టారు. ఈ వజ్రోత్సవాలు చేసింది కరెక్ట్ కాదండి. మొన్న బొడమేరు వరద వచ్చినప్పుడు రైతులకి మీరు 10 టన్నులైనా సరే, మా ఊళ్ళోనే బొడమేరు గండిపడిందండి. రైతులకి 10 టన్నులన్నా దానా ఇవ్వండి అంటే 1 కేజీ కూడా ఇవ్వమని చెప్పిన ఏమూరి సాయి గారు రైతులకి ఏమి న్యాయం చేద్దామని అనుకుంటున్నారండి మీరు? రైతులకి మీరు న్యాయం చేయడానికి కాదండి డైరెక్టర్లుగా ఉంది, రైతులను దోచుకోవడానికి ఉన్నారా ఏంటండి? ఇది రైతుల సంస్థ. రైతులను ఎక్కడైనా సరే 28 ఊళ్ళకి ముంపు గ్రామాలు తగిలితే 1 కేజీ మిక్చర్ కూడా ఇవ్వలేదు. మీరు మరి రైతుల సంస్థకి రైతులను ఎక్కడ పోయి ఆదుకుంది? ఏ రకంగా ఆదుకున్నారు? ఒక రైతుకైనా 1 కేజీ కూడా ఇవ్వనన్నారు. వదిలేయండి. దీంట్లో అంతకుముందు మాకు జిఎంగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ మమ్మల్ని మీటింగు పిలిచి మీటింగ్లో భోజనాలు కూర్చొనియకుండా అతను డిజిగ్నేషన్ చెప్పించారండి. అతను ఎంత ఫ్రాడ్ చేశాడో అది మాకు తెలుసు. ఏ విధంగా ఫ్రాడ్ చేశాడంటే, హెరిటేజ్లో దానా ఫ్యాక్టరీకి ముడిసరుకు అమ్మేవాళ్ళు అండి. ఇతను ముగ్గురు మేనేజర్లు, ఒక యశ్వంత్ అనేవాడు కూడా ఉన్నాడండి. అతను ఈ జిఎం అనిల్ కుమార్ అందరూ కలిసి దానా ఫ్యాక్టరీకి ముడిసరుకులు అమ్మితే ఆ ముడిసరుకుల్లో 23 రూపాయలు గ్లోడిన్ అనేదాన్ని ఇక్కడ కొని ఈ ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన దాన్ని వాళ్ళు అమ్మారండి. అమ్మిన దానికి దాంట్లో మనకి నష్టం జరుగుతుందని చెప్పి భవనం మేడం గారు మాకు ఇతను ఎవరు ఏంటని చేసుకొని అతను వాళ్ళ దాంట్లో పనిచేసిన అతను అని చెప్పి ఇదైన తర్వాత అతన్ని ఎమ్మటే ఈయన చలసాని ఆంజనేయులు గారు తప్పించాడండి. తప్పించడానికి ఈయనకి ఏ అధికారం? మామూలుగా కేసు కట్టి ఇతను ఏమేం చేశాడో, ఎక్కడెక్కడ ఫ్రాడ్ చేశాడని చెప్పి
చేయాలండి. అతను చేయలేదు ఆంజనేయులు గారు. ఇది రెండో పాయింట్ అండి. బోనస్ల విషయంలో మాకు జరిగిన అన్యాయానికి ఎంత అయితే ఇవ్వాలో అంతా కూడా మాకు ఇచ్చిన దాకా మేము పోరాటం ఆపమండి. విజయ బ్రాండ్ పెట్టి ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టి విజయ బ్రాండ్ ఎందుకు పెడుతున్నారు? ఇది మీకు తెలియదండి ఆంజనేయులు గారు. మీరు కాదా అమ్మించేది? మీకు తెలియకుండానే అమ్మారా? ఈ విజయ పేరు అనేది ఎలా వచ్చిందంటే మన దాంట్లోనే తీసుకొచ్చి అమ్ముతున్నారు కదా. ఇదేదన్నా నాణ్యత. కృష్ణా పాల సమితిపై కవులూరు పాల సొసైటీ అధ్యక్షుడు రమేష్ బాబు నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ధర్మకర్తల మండలి సభ్యుడు వేమూరి సాయి వెంకటరమణ ఖండించారు. చిట్టినగర్ విజయనగర్ డైరీలో కొందరు పాలక మండలి సభ్యులు విలేకరులతో మాట్లాడారు. విజయ బ్రాండ్ అనేది ఏపీలో ఉమ్మడి సహకార సంస్థలకు చెందిందన్నారు. ఈ క్రమంలో విజయ బ్రాండ్ ఫెడరేషన్ ఇతర సంస్థలు కూడా దీన్ని వాడుకుంటుందన్నారు. అవన్నీ తమ సంస్థ ఆపందించడం జరగదన్నారు. ఏదైనా సమస్య ఆరోపణలు వచ్చినా సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించే హక్కు పాడి రైతులు సొసైటీ అధ్యక్షులకు ఉందన్నారు. లేదంటే సంస్థ కార్యాలయానికి వచ్చి వివరణ కోరవచ్చన్నారు. కాకుండా సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను భంగం కలిగిస్తూ నష్టపరిచే విధంగా అవమానపరిచేలా ఆరోపణలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. పాలక మండలి సభ్యులు ఆజా వెంకట నాగేష్, దాసరి వెంకట బాలవర్ధనరావు, నెలకుదుటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అట్లాగే అనేక రకాలైన విజయ పేరు మీద నడుస్తున్నాయి. అవన్నీ కూడా వాటితో కృష్ణా మిల్క్ యూనియన్కి ఏ రకమైన సంబంధం లేదు. కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధం వల్ల ఓన్లీ పాల వ్యాపారం, పాల పదార్థాలు, పాలకు సంబంధించిన స్వీట్స్తో తప్పితే వేరే బ్రాండ్స్తో కానీ వేరే పేరుతో కానీ మాకే రకమైన కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధం లేదు. అట్లాగే బోనస్ల విషయానికి వస్తే బోనస్లు అనేది మన జానకిరామయ్య గారు చైర్మన్గా ఉన్న టైంలో 2010-11లో మొదలైంది. ఆ రోజున జానకిరామయ్య గారు 2017-18 వరకు ఆయన బోనస్లు ఇవ్వడం జరిగింది ఆయన పదవిలో ఉండి. తర్వాత 19లో ఆంజనేయులు గారు మా పాలకవర్గం బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2010-11 నుంచి 2017-18 వరకు కూడా ఆ రోజున మా లెక్కలో అది బోనస్ కాదు, ధర వ్యత్యాసం. అంటే బయట నుంచి వేరే జిల్లాల నుంచి పాలు కొనుగోలు చేసేవాళ్ళు. ఉదాహరణకి 2010-11లో 330 రూపాయలు కేజీ ఫ్యాట్. ఆ రోజున 23.10 పైసలు ఇది బయట నుంచి కొన్న పాల రేటు. బోనస్ వచ్చి 2.77 పైసలు. ఇక్కడ టోటల్ ప్రైస్ వచ్చి 25.87. అట్లాగే ఇవాళ వచ్చేదానికి 82 రూపాయలు. ఆ రోజున 2017-18 వరకు ఇచ్చింది బయట కొన్న పాలకే ఆ తేడా. మన ప్రొక్యూర్మెంట్ రేటు ఆ రోజున 25 రూపాయలు ఉంటే 21 రూపాయికే 21 రూపాయి బయట నుంచి పాలు కొనుగోలు చేయటం జరిగింది. ఆ తేడా 3.90. కానీ 3.90 బోనస్ ఇవ్వలా. ఆ రోజున మిగులు బయట నుంచి కొన్న పాల నుంచి కానీ మిగులు 35.31 లక్షలు ఉంది. కానీ ఇవాళ రోజున 17-18 నుంచి ఆ రోజున 56 రూపాయలు ఉన్న రేటు ఇవాళ 82 రూపాయలు అయింది. అంటే 26 రూపాయలు రేటు పెంచడం జరిగింది. ఇవాళ రైతుకి రేట్ అనేది ఖచ్చితం, కానీ బోనస్ అనేది ఖచ్చితం కాదు. కొంతమంది ఏదో మీ టర్నోవర్ పెరిగింది, జానకిరామయ్య గారు ఉండగా 560 కోట్లు టర్నోవర్, ఇవాళ 1200 కోట్లు టర్నోవర్ అయింది. టర్నోవర్ పెరిగింది కాబట్టి మీరు జానకిరామయ్య గారు 30 పైసలు ఇస్తే మీరు 60 పైసలు ఇవ్వాలి కదా. ఏదో తిరుపతి కల్తీ చేసిన ఏదో బోలే బాబానో ఎవరో వాళ్ళ దగ్గర ఏదో నెయ్యి కొన్నాము, కృష్ణా మిల్క్ యూనియన్ కొందే అని చెప్పి ఆరోపణ చేశాడు. మరి ఆయన ఎందుకు ఆరోపణ చేశాడో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మేము నెయ్యి కొనము. కృష్ణా మిల్క్ యూనియన్ నెయ్యి, పాలు, పెరుగు అమ్ముతుంది. నెయ్యి కొనాల్సిన అవసరం కృష్ణా మిల్క్ యూనియన్కి లేదు. మేము కొన్ని సందర్భాల్లో దుర్గగుడికి సప్లై చేసాం. ఇప్పుడు కూడా కొన్ని టెంపుల్స్కి అక్కడ అన్నవరం కానీ అన్నీ కూడా సప్లై చేయటం జరుగుతుంది. మా నాణ్యతలో ఎక్కడా కూడా తీసుకున్న వాళ్ళు కన్జ్యూమర్ ఎక్కడా కూడా ఇంతవరకు కంప్లైంట్ అనేది కృష్ణా మిల్క్ యూనియన్ మీద ఏ ప్రోడక్ట్ మీద కూడా లేదు. అట్లాగే అతనికి ఆరోపణలు చేసినప్పుడు 18-10-24 ఒకసారి, 11-11-24 ఒకసారి, అతను అధ్యక్షుడు కాబట్టి
అతను ఏదైనా ఆరోపణలు చేస్తే మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం బోర్డుకు ఉంది కాబట్టి అతనికి 2 సార్లు కూడా మన ఎండి గారి ద్వారా లెటర్లు పంపడం జరిగింది. వచ్చి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు, యూనియన్కి రావచ్చు, మీరు యూనియన్కి రమ్మనమని. కానీ ఆయన ఇంతవరకు యూనియన్కి రాకుండా మా మీద వ్యక్తిగతంగాను అట్లాగే యూనియన్ పరంగా కూడా నిందారోపణలో చేస్తా వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు వీరవల్లి ప్లాంట్లో ఇందాక అతను వాట్సాప్లో కూడా చూసింది ఏంటంటే వీరవల్లి ప్లాంట్లో ఏదో వాటర్ ప్రాబ్లం ఏదో ఉంది అది అని. మాకు తెలిసి వీరవల్లి ప్లాంట్లో మాకు 4 బోర్లు ఉన్నాయి సఫిషియెంట్, అది మంచి పెద్ద బోర్లు, బాగానే వాటర్ ఉంది. వాటర్ టెస్టింగ్ జరగటం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వీరవల్లి ప్లాంట్కి ఎఫ్ఎస్ఎస్ఏఐ 14/2 తారీఖున ఈ 106 మార్కులకు గాను 105 మార్కులు వచ్చినాయండి. ఆ అధికారులు కూడా 106 ఏ ఇండస్ట్రీకి మేము ఇవ్వకూడదు కాబట్టి మేము ఇవ్వట్లేదు అని చెప్పి 105 మార్క్స్ ఇచ్చారు. అట్లాగే ఐఎస్ఓ 1401 స్టాండర్డ్స్ ఈ సర్టిఫికేషన్ కూడా ఈ వీరవల్లి ప్లాంట్కి రావడం జరిగిందండి. అది కూడా ఈ నెలలోనే రావడం జరిగింది. ఇది ఏపీలో జనవరి నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రమై రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందని, ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాధానగర్ యూపీహెచ్సి బిల్డింగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎదురుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జనవరి నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామని, విజయవాడ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రమై రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందని, ప్రణాళికాబద్ధమైన ఆలోచన చేసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రారంభించామని, పరిసరాలలోని చెత్తను వరుసగా ఉపయోగించి సంపద సృష్టించవచ్చన్నారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం వల్ల బయోగ్యాస్ తయారీలోనూ, సేంద్రియ వ్యవసాయానికి ఎరువుగా ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడతాయని, ఈ విషయాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని. స్వచ్ఛ దివస్ భాగంగా ఈరోజు 63వ వార్డులో మనము ఒక ర్యాలీ చేయడం జరిగింది. హానరబుల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా మన ఫంక్షన్కి రావడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఒక థీమ్ బేసిస్ పైన ఈ యాక్టివిటీ చేయమని కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఫిబ్రవరి నెలలో రిసోర్స్ అని ఒక థీమ్ బేస్ పైన మనము ఈ యాక్టివిటీని చేస్తున్నాము. అంటే సోర్స్లో వచ్చిన చెత్తను కూడా ఒక రిసోర్స్గా మార్చడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. దీంట్లో మనకి రెడ్ అలాగే బ్లూ అండ్ గ్రీన్ 3 డస్ట్బిన్ మనం ఆల్రెడీ ఆల్ హౌస్ హోల్డ్స్కి కూడా ఇవ్వడం జరిగింది విజయవాడ కార్పొరేషన్లో. ఇందులో సోర్స్లోనే సెగ్రిగేట్ చేయడం, అంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అలాగే హజార్డస్ వేస్ట్ 3 కూడా సోర్స్లోనే సెగ్రిగేట్ చేయాలి. అలాగే మన అందరికీ తెలుసు డోర్ టు డోర్ కలెక్షన్ భాగంగా మనకు వచ్చే క్లాప్ ఆటోలు ఉండొచ్చు, వీల్ బ్యారోస్ ఉండొచ్చు, ఇంటింటికి కూడా కలెక్షన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవుట్పుట్ అనేది వస్తుంది. వచ్చే చెత్త కూడా మనము రిసోర్స్గా మార్చుకోవచ్చు అనేది ఒక థీమ్ కాన్సెప్ట్. దీంట్లో భాగంగానే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అలాగే ఎంటైర్ కార్పొరేషన్ సిబ్బంది ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం యాంటీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ డ్రైవ్ కూడా మనం చాలా వైబ్రెంట్గా విజయవాడలో చేస్తున్నాము. లెస్ దెన్ 120 మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ పైన అవగాహన స్టార్ట్ చేశాము. ఎన్ఫోర్స్మెంట్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడితే మీరు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా మన ఆవులు కన్జ్యూమ్ చేయొచ్చు, లేదంటే ఇవన్నీ డంప్ చేసిన తర్వాత ఓషన్లో కూడా ఇవన్నీ పొల్యూషన్ అయ్యే చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇవి కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ నెల రిసోర్స్ పైన చాలా చక్కగా మనం ఫోకస్ చేయడం జరిగింది. దీంతో భాగంగా ప్రతి 44 వార్డులో 286 సచివాలయంలో అలాగే అన్ని స్కూల్స్, కాలేజెస్లో కూడా ఈరోజు పిల్లలకు కూడా దీనిపైన అవగాహన ఇస్తూ ఎంటైర్ యాక్టివిటీని సక్సెస్ఫుల్గా చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ నెల మనకి థీమ్ ఉన్నట్టు నెక్స్ట్ నెల కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే అది కూడా యాక్టివిటీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సింగనగర్ ప్రాంతంలో దోమలు పెడతాం విపరీతంగా సార్, కానీ మలేరియా డిపార్ట్మెంట్లో స్టాఫ్ లేకపోవడంతోనే దోమలు అనేది దాని మీద
కార్యాచరణ యాక్షన్? మనకి ఒక 15 days బ్యాక్ చూస్తే మలేరియా ఇంకా ఎక్కువ ఉండేది. మనకు 6 మలేరియా డివిజన్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ అలాగే ఐటమ్ సంబంధించి టెండర్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయి సప్లై అయితే కంప్లీట్లీ రావడం జరిగింది. చాలా అగ్రెసివ్గా యాంటీ మలేరియల్ ఆపరేషన్స్ చేస్తున్నాము. చిన్న గ్యాప్, స్పెషల్లీ మీరు అన్నట్టు ఈ గ్రూప్ హౌసింగ్ ఎక్కడెక్కడ వాంబే కాలనీ ఉండొచ్చు, సింగ్నగర్లో ఉన్న గ్రూప్ హౌసింగ్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ మస్కిటో సమస్యని ఎంటైర్ శానిటేషన్ వింగ్ ఉండొచ్చు ప్లస్ మలేరియా వింగ్ రెండూ కూడా చాలా అగ్రెసివ్గా పుష్ చేస్తున్నాము. ఇంకా వీ విల్ టేక్ మోర్ యాక్షన్. ఖచ్చితంగా ఈ దోమల సమస్యని అడ్రస్ చేయడానికి అన్ని చర్యలు కార్పొరేషన్ వైపు నుంచి తీసుకుంటామని ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్రలో భాగంగా జనవరి నుంచి ఈ రకంగా మనం ఎప్పుడు ఎవరీ సాటర్డే ఏ రకంగా ఎవరీ థర్డ్ సాటర్డే పెట్టుకున్నామో ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టేకప్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం మనకు అందరికీ తెలుసు, పరిశుభ్రత అలాగే పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన గ్రామాలను, పట్టణాలను, మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇది ఏదో ఒక మొక్కుబడి కార్యక్రమంలో కాకుండా దీన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక 2 వారాల ముందే ప్లాన్ చేసుకొని ఏ రకమైన యాక్టివిటీస్ చేపట్టాలనేది కూడా ప్లాన్ చేసుకొని చేయడం జరుగుతోంది. ఈ ఫిబ్రవరికి సంబంధించి మనము సోర్స్ రిసోర్స్ అనే ఒక థీమ్ తీసుకున్నాము. అంటే ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ నుంచి కూడా మనం దాన్ని ఒక రిసోర్స్గా వాడుకొని దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది. ఇప్పుడు రీసైక్లింగ్ కావచ్చు, లేకపోతే ఎంటైర్ వెట్ వేస్ట్ ఉంది, ఈ తర్వాత వీటినన్నింటినీ మనము ఎరువుగా మార్చుకొని దాన్ని మళ్ళీ మనం వాడుకోవడము, ఈ రకంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకోవడము, అలాగే హజార్డస్ వేస్ట్ వేరు చేసుకొని దాన్ని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి, అలాగే ఎలా రీసైకిల్ చేసుకోవాలి, ఉన్న ఈ వేస్ట్ని ఇప్పుడు వేస్ట్ టు ఎనర్జీ ఉంది, అలాగే వేస్ట్ టు బయోగ్యాస్ ఉంది, మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి, ఇక్కడ మన కార్పొరేషన్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పాపులరైజ్ చేయడంతో పాటు ప్రజల్ని కొంచెం యాక్టివేట్ చేసి వాళ్ళ ఇంటిని, వాళ్ళ పరిసరాలను వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తడి చెత్త ఎలా వేరు చేసుకోవాలి, పొడి చెత్త ఎలా వేరు చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా కార్పొరేషన్ అధికారులకు సహకరించి దాన్ని ఏ రకంగా ప్రాపర్గా డిస్పోజ్ చేసేందుకు వాళ్ళు కూడా సహకరించాలి అని అవేర్నెస్ తీసుకురావడము, అలాగే పరిసరాలను పరిశుభ్రపరచడం కూడా ఇందులో భాగం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దన్నారు, బాగానే ఉంది. కానీ అవి తయారు చేసే పరిశ్రమల్ని బాగా పుట్టగొప్పులాగా వచ్చేస్తాయి. అవి ఆపితేనే కదా సార్ బయట ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆగాలంటే ఆ తయారు చేసే పరిశ్రమల మీద చర్యలు తీసుకోవాలి కదా సార్. ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఐడియా ఈజ్ మనం మెల్లమెల్లగా తీసుకొస్తున్నాం దీన్ని. ఇప్పుడు చూశారు మనము, ఇప్పుడు ఏదైతే ఈ సింగిల్ యూజ్ ఏది లేదో దానికంటే తక్కువ యూస్తో ఉండేటివి ఎలా వాడచ్చు అనేది ఒక సైడు పాపులరైజ్ చేయాలి. తర్వాత రెండో సైడు ఏదైతే సింగిల్ యూజ్ ఉందో దాని మీద కూడా మనము ఆటోమేటిక్గా స్టడీ చేసుకొని ఏ రకంగా కూడా ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా కన్వర్ట్ చేసుకోగలరు అనేది కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. పోరాటాల కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్ కాలేజీలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ ఏపీ కేశినేని శివనాథ్ ఉపాధ్యాయులకి ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గలం విప్పి రోడ్లపైకి వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది ఉపాధ్యాయులే అన్నారు. ఈ ప్రచారంలో ఎస్కేపీవీవి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ ఏవో డాక్టర్ పి నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ పార్టీల
ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రచారం నిమిత్తం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేబిఎన్ కాలేజీకి వచ్చి ఇవాళ లెక్చరర్స్ని ఆ ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆనందమయంగా అయి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు ఇవ్వటం కానీ, అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానీ, రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం, పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడే విధంగా ఇవాళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దానిలో భాగంగానే 6 లక్షల కోట్ల పెట్టుబడులు 6 నెలల సమయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినాయి. కాబట్టి మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ అందరూ కూడా ఇక్కడ అధ్యాపకులు, వాళ్ళకి మా అందరికన్నా ఎక్కువ తెలుసు రాష్ట్రం గురించి. ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి, పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇవాళ అధికారంలోకి రావటమే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. అందరికీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఓటు విలువైంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఎప్పుడో ఖాయమైంది. ప్రజలందరూ రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి వీరందరినీ కూడా, అందరికీ కూడా వీళ్ళలో లెక్చరర్స్లో ఉన్న అవేర్నెస్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు కలిసి మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం యొక్క విజయాలు విన్నవించుకుంటా అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించి ఎన్డీఏ అభ్యర్థిని ఘన విజయం సాధించే విధంగా కృషి చేయాలని కోరటం జరిగింది. అందరూ కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ఎన్డీఏ అభ్యర్థి ఘన విజయం, ఇక్కడి నుంచి ఎమ్మెల్సీకి ఘన విజయం సాధించబోతున్నారు. భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. ఇవాళ వరకు మనం రకరకాల ఆలోచనలు చేసాం, కానీ ఇవాళ హైదరాబాద్ నగరం ఆ విధంగా ఉందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ రావచ్చు, ఇంకోటి రావచ్చు. అవన్నిటికీ సృష్టికర్త 2020 విజన్ అని చెప్పిన ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ వల్లే ఇవాళ ఎంతోమంది పిల్లలు హైదరాబాద్లో మంచి ఉద్యోగాలు చేసి బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. మనం ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సామాన్య ప్రజలకి అతి తక్కువ ఫీజులతో మీరు అందరూ సేవ చేస్తున్నారు. నిజంగా చాలా కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ వచ్చే సమయంలో చాలా కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ విజయవాడ నగరంలో కేపీఎన్ కాకుండా సిద్ధార్థ ఉంది, లైలా కాలేజ్ ఉంది, ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇంత తక్కువ ఫీజులతో నడుపుతున్న సంస్థలు ఎక్కడ లేవు. అంటే దాని గురించి నేను ఒకటే చెప్పాను, మీరు స్కూల్స్ మధ్య తరగతి పిల్లలు చదివే విధంగా స్కూల్స్ పెడితే ఎక్కడైనా సహకరిస్తాం. ఏ సంస్థకైనా కూడా మధ్య తరగతి పిల్లలు చదువుకునే విధంగా, వాళ్ళ భవిష్యత్తు బాగుండే విధంగా స్కూళ్ళు పెట్టాలనే కోరికతో చెప్పాము. జక్కంపూడి కాలనీలో ప్రారంభిస్తున్నామని చెప్తే అది కూడా చేయండి. అమరావతిలో కూడా వాళ్ళ స్కూల్స్ షార్టేజ్ ఉన్నాయి, కాలేజీలు అయితే వచ్చినాయి అని చెప్పాము. అక్కడైతే సారు ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి, కమ్యూనికేషన్స్ కావాలన్నారు కాబట్టి అదేవిధంగా చేయాలని కోరాం. తప్పకుండా దానికి ముందుకు వచ్చారు. అసలు ఈ సంస్థ ఈ విధంగా రావడానికి కారణం ఎవరు? మీరే. ఈ సంస్థలో ఉన్న ఉపాధ్యాయులు మీరు ఇవాళ ఉన్న విద్యార్థులకి విద్యాబోధన చేసి తరవేది మంది, వాళ్ళు మా దగ్గరికి ఉన్న చాలామంది కూడా ఈ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్సే. అంతేకాకుండా ఎంతోమంది స్టూడెంట్స్ ఉండుంటారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో. మీ ద్వారా విద్యాబోధనలను సంపాదించి నిజంగా ఎక్కడెక్కడ ఉండిన వాళ్ళు ఉండుంటారు. నాకు తెలిసి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉందేమో, కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు సమావేశ పెట్టాలి మీరు. అది ఎందుకంటే ఎక్కడికక్కడ అవేర్నెస్ రావాలి. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఇటువంటి స్కూల్స్లో కానీ ఏదైనా సర్వీస్ ప్రోగ్రామ్స్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే
ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందనే కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వినియోగించిన ఫోన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు ఫోన్ దొరకలేదు. వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్ మాత్రమే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వంశీ ఫోన్ దొరికితే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. వంశీ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ పోలీసులు విజయవాడలోని SC/ST ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతి రాగానే హైదరాబాద్, విజయవాడలోని వంశీ ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. పోలీసుల దృష్టి మరల్చేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ లోనే మాట్లాడుతుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ఫోన్లోని ఇంటర్నెట్ ప్రోటోకాల్ రికార్డు వివరాలు రాబడుతున్నారు. శనివారం హైదరాబాద్ కు చేరుకున్న విజయవాడ పటమట పోలీసులు, రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఫోన్ కోసం వెతికారు. దాదాపు 40 నిమిషాలు జల్లెడ పట్టారు. ఫోన్ లొకేషన్ తెలిసినా ఫోన్ కనిపించడం లేదు. ఇప్పటికే వంశీ ఇంటి దగ్గర వారం రోజులుగా సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ప్రస్తుతం వంశీ ఫోన్ లభిస్తే కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక కిడ్నాప్ ఉదంతంపై సత్యవర్ధన్ నుంచి 164 నమోదు కోసం కోర్టు అనుమతి కోరింది. ఇక జైలులో వంశీ పరిస్థితిపై అధికారులు గట్టి నిఘా పెట్టారు. జైలు చుట్టూ 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జైలులో తన భర్తకు ప్రాణహాని ఉందని వంశీ సతీమణి పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ పరిశ్రమను వైరస్ కోలుకోలేని దెబ్బతీసింది. బర్డ్ ఫ్లూ కలకలంతో ప్రమాదంలో పడింది. ఎన్టీఆర్ జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. బర్డ్ ఫ్లూ కలకలం, మరోవైపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అపోహలతో ఈ పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకరమైంది. మృత్యువాత పడిన కోళ్ల శాంపిల్స్ ఫలితాలు రాకపోవడంతో విక్రయాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. దీంతో కోళ్ల ఫారాల యజమానులు బెంబెలెత్తిపోతున్నారు. వీరికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తేనే పరిశ్రమ నిలబడుతుందని, లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతపడటందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి మాంసం ఉత్పత్తిపై 55.92 కోట్లు, కోడిగుడ్లపై 206.95 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. వారానికి విక్రయాలు ఇలా జిల్లాలో మొత్తం 116 కోళ్ల ఫారాలు ఉండగా వీటిలో 25 లేయర్ ఫారాలు, బ్రాయిలర్ ఫారాలు 83, నాటుకోళ్ల ఫారాలు 8 ఉన్నాయి. బర్డ్ ఫ్లూ కలకలంతో ఎన్టీఆర్ జిల్లాలో చికెన్ విక్రయాలు 50% పైగా పడిపోయాయి. బర్డ్ ఫ్లూ రాకముందు వరకు జిల్లాలో వారానికి 1000 టన్నుల వరకు మాంసం విక్రయాలు జరిగేవి. వైరస్ కలకలంతో గంపలగూడెం మండల పరిధి అనుమల్లంకలో 15,000 బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడటంతో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. విజయవాడ జోన్ పరిధిలో శనివారం పేపర్ రేటు ఫారం వద్ద లైవ్ బర్డ్ కేజీ 111, రిటైల్ లైవ్ బర్డ్ కేజీ 133, డ్రస్ట్ చికెన్ కేజీ 193, స్కిన్లెస్ కేజీ 219గా నిర్ణయించిన ప్రజలు కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో 180 నుంచి 200 వరకు కూడా విక్రయించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బసవతారకం ఆసుపత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించడం మంచి శుభ పరిణామం. సేవలను కొనియాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూరగాయలు, మిర్చి ధరల స్థిరీకరణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన సీఎస్. విజయ డైరీలో జరుగుతున్నవన్నీ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పాడి రైతు తాడికొండ రమేష్ బాబు. కృష్ణా పాల సమితిపై కవులూరు పాల సొసైటీ అధ్యక్షుడు రమేష్ బాబు చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు. రమేష్ బాబు వ్యాఖ్యలను ఖండించిన ధర్మకర్తల మండలి సభ్యుడు వేమూరి సాయి వెంకటరమణ. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.